ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఎస్బీఐ అకౌంట్ కలిగిన వారందరికీ రేపటి నుంచి అమలు శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. వాట్సాప్ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. వివరాలుగా అయితే వెళ్ళిపోదామండి మనం. ప్రతి ఒక్కరికి కూడా అకౌంట్ అనేది తప్పనిసరి అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారికి ఎలాంటి స్కీమ్ ఉంది ఏంటని చూద్దాం. ఇక సామాన్యుల పైన ఆర్థిక భారం పడకుండా అనుకోని ప్రమాదంలో కుటుంబం ఆర్థికంగా కూలిపోకుండా కాపాడాలనే లక్ష్యంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ కొత్త ప్రమాద బీమా పథకాన్ని అందుబాటులోకి అయితే తీసుకొచ్చిందనమాట. ఇందులో ఏం చేస్తున్నారంటే, ఈ పాలసీ ప్రమాదవశాత్తు మరణించినప్పుడు కుటుంబానికి ఆర్థిక సాయం అయితే అందిస్తున్నారు. ప్రమాదంగా మరణం జరిగితే నామినీకి 60 లక్షల రూపాయలు, పిల్లల విద్య కోసం కనుక 20,000 రూపాయల వరకు సాయం అయితే అందిస్తారు. ఇక అంత్యక్రియలు ఖర్చులకు సంబంధించి అదేవిధంగా 10,000 తక్షణ సాయం, అత్యవసర అంబులెన్స్ ఖర్చులకు సంబంధించి 1,500 రూపాయలు. ఈ ప్రయోజనం కుటుంబానికి కష్ట సమయంలో గొప్పగా అవకాశాన్ని మద్దతు కూడా నిలిపిస్తాయని చెప్తున్నారు. సో ఎలాంటి ప్రమాద బీమా వర్తిస్తుంది, కవర్ చేస్తుంది అంటే, పాలసీ కింద ప్రమాదం వల్ల జరిగే మరణాలకు కవరేజ్ ఇస్తుంది. ఇక రోడ్డు లేదా వాహన ప్రమాదాలు, ప్రకృతి విపత్తు, వరదలు, తుఫాన్లు, భూకంపాలు మొదలైనవి, పాము కాటు లేదా ప్రమాదకర జీవుల దాడులు, అగ్ని ప్రమాదాలు లేదా భవనాలు కూలడం, ఏ పరిస్థితుల్లో అయినా బీమా అనేది వర్తించేది. ఎందుకంటే కింది సందర్భంలో క్లెయిమ్ అనేది అందుబాటులో ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే అనారోగ్యం లేదా వృద్ధాప్యం వల్ల మరణం కావచ్చు, ఉద్దేశపూర్వకంగా ఆత్మహత్య కావచ్చు, మద్యం లేదా డ్రగ్స్ తీసుకొని వాహనం నడిపిన ప్రమాదం జరిగితే, నేరపూరిత కార్యక్రమాలు పాల్గొనగా జరిగే ప్రమాదాలు క్లెయిమ్ ఎలా చేయాలంటే, సో ప్రమాదం జరిగిన వెంటనే సంబంధిత ఎస్బీఐ బ్రాంచ్కు సమాచారం ఇవ్వాలి. క్లెయిమ్ కోసం అవసరమైన పత్రాలు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మరణ ధృవీకరణ పత్రం, ఎఫ్ఐఆర్ కాపీని ఇవ్వాలి, పోస్ట్మార్టం నివేదిక ఇవ్వాలి. కేవైసీ డాక్యుమెంట్స్ పత్రాలు పరిశీలించిన తర్వాత అర్హత ఉంటే నేరుగా నామినీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు అనేది ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. బీమా ఎలా తీసుకోవాలి అంటే, ఎస్బీఐ ఖాతాదారులు తమ సమీప బ్రాంచ్లో అంగీకార పత్రం సమర్పిస్తే సరిపోతుంది. ప్రీమియం ప్రతి సంవత్సరం ఆటోమేటిక్గా ఖాతా నుంచి కట్ అవుతుందన్నమాట. సంవత్సరం పైన అయితే ఉంది ఉండడంతో మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం అయితే లేదు. ఈ పథకం ఉపయోగకరం ఎవరికంటే ఉద్యోగులు, రైతులకు, చిన్న వ్యాపారులకు, డైలీ వేజెస్కి అంటే కార్మికులు, మధ్యతరగతి కుటుంబాలకు, సామాన్యులకు తక్కువ ఖర్చుతో పెద్ద రక్షణ కల్పించడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం అనమాట. చెప్పే ప్రయత్నం చేశారు ఇక్కడ.